ఎలాచి పౌడర్ ఏమో, ఎలాచి పౌడర్, ఇది బాదం పప్పు వచ్చండి. సారి వాడిన పాకం మళ్ళీ వాడడం, మళ్ళీ ఈ తీసేసిన తర్వాత ఈ పాకం డిస్మాండిల్ చేస్తాం. కలర్స్ పాకాలు కానీ ఏవి వాడడం. ఓకే. ఆ ఐటెం తీసిన తర్వాత ఆ పాకం డిస్మాండిల్ చేస్తాం. బెంగాలీ మోడల్ కలసం అంటే మన ఎంగేజ్మెంట్ గమనిస్తే చూసారా, కేవలం స్వీట్స్ అనే కాకోకుండా ప్రతి రూము ఎంత పరిశుభ్రంగా ఉందంటే చాలా అమర్చి పెట్టి నీట్గా ఎట్లయితే చేస్తారో అంత నీట్గా యాజమాన్యం వారు చూస్తున్నారు. చూడండి, మీకు ఎక్కడైనా సరే ఎక్కడ కూడా చెత్త కానీ చెదారం అట్లాంటిది ఏమి లేకోకుండా పాత్రలు కానీ ఇలా ఉపయోగించేవి కానీ అన్నీ కూడా చూడండి, ఎక్కడ బూజు పట్టడం కానీ ఇట్లాంటివి ఏమి లేకోకుండా అంతా చాలా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఈ స్వీట్స్ అనేది ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇది వచ్చి మీకు జంబో జీడిపప్పు అండి. దీంట్లో ఎటువంటి ఏమన్నా చిన్న బద్ద కానీ ఇవి కానీ ఏమి లేకుండా కరెక్ట్గా చూసుకుంటామండి. ఏమన్నా వస్తే కనుక పక్కన పెట్టేసి ప్రజల ఆరోగ్య దృష్ట్యా మేము మాత్రం ఖచ్చితంగా ఉంటాం. నాణ్యత విషయంలోని క్వాలిటీ విషయంలోని ఆరోగ్య దృష్ట్యా కరెక్ట్గా ఉంటాం. ఓకే అండి, ఓకే. స్వీట్స్ వాడకంలో ప్రధానమైనది నెయ్యి. ఆ నెయ్యి కనుక ఎంత శుభ్రంగా ఉంటే మిఠాయిలు అంత స్వచ్ఛంగా అంత రుచికరంగా ఉంటాయి. అలాంటి నెయ్యి విషయంలో యాజమాన్యం వారు ఎలాంటి ప్రోడక్ట్స్ దిగుమతి చేసుకుంటున్నారో, వాటిని ఎక్కడి నుంచి రప్పించుకుంటున్నారు అనే విషయం ఇప్పుడు యాజమాన్యం వారిని అడిగి తెలుసుకుందాం. పచ్చళ్ళు అంటే బాగా ప్రీతి. ఆ ప్రీతికి తగ్గట్టు మేము సొంతంగా తయారు చేసి పచ్చళ్ళు ఎక్కడెక్కడికో ఫారెన్, ఢిల్లీ, బొంబాయి, గుజరాత్ ఇవన్నీ కూడా మేము పంపుతుంటున్నాం. ఆర్డర్స్ మీద గల్ఫ్ దేశాలకు కూడా మేము పంపుతుంటున్నాం. దీంతోపాటు చికెను, ప్రాన్స్ కూడా మా దగ్గర ఉంది. చికెను, ప్రాన్స్ అది కూడా మెయింటైన్ దీనిగా ఉంది. ఇప్పుడంటే తయారు లేదు. మీకు తయారు చేసినప్పుడు ఆ వీడియో కూడా మీకు పెడతాం, మీకు చూపిస్తాం. నాన్ వెజ్ పికిలు, తర్వాత వెజ్ ఆల్ టమాటా, అల్లం, ఉసిరికాయ, ఆవకాయ, మాగాయ, నూపప్పు ఆవకాయ, కొత్తిమీర, ములక్కాడ, బిర్యానీ ఆవకాయని మధ్యన కొత్తగా వచ్చింది. పనసపొట్టు, నూపప్పు ఆవకాయ, మామిడల్లం, అల్లం, వీటితో పాటు నాన్ వెజ్ పచ్చళ్ళు, నాటుకోడి, మన రొయ్యి, చికెను సొంతంగా తయారు చేసి
మనకు తయారు చేసి బాటిల్లో వేసి దాన్ని సీల్ చేసి మనం గల్ఫ్ దేశాలకి కూడా పంపుతున్నాం. ఇది టమాటా పచ్చడి అండి. ఇది మన సొంత తయారు. కిలో వచ్చి 400 పడుతుంది. మనం హాఫ్ కేజీ వచ్చి 200కి అమ్ముతున్నాం. హాఫ్ కేజీ బాటిల్స్ పెడుతుంటాం. ఎవరికి ఎంత కావాలంటే అంత ఇస్తుంటాం. మినిమం ఒక ఫ్యామిలీ ఉందంటే ఒక హాఫ్ కేజీ సరిపోతుంది కదా. ఆ ఫ్యామిలీకి వచ్చి ఒక 6 రోజులు 10 రోజులు వస్తుంది. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మన దగ్గరికి వస్తారు. ఇక్కడ పచ్చళ్ళు కూడా మేము బ్రహ్మాండంగా సొంతంగా లేడీస్ని పెట్టి మనం తయారు చేయిస్తాం. ఈ చేసిన తర్వాత దీంట్లోకి ఈ బాటిల్లో మనం పెట్టేసి పక్కన పెట్టుకుంటాం. తర్వాత ఎప్పటికి షాప్కి ఎన్ని కావాలంటే అన్ని పంపిస్తూ ఉంటాం. మనం ఇక్కడ ఆనంద్ సాయి స్వీట్ హోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి వచ్చాం. చూడండి ఇక్కడ ఎంత పరిశుభ్రమైన వాతావరణం ఉందో. అన్నీ కూడా ఎక్కడ కూడా చెత్త కానీ అట్లాంటిది ఏమి లేకోకుండా చాలా పరిశుభ్రంగా పనిచేసే వాళ్ళు కూడా చాలా ఎప్పటికప్పుడు చేతులు వాష్ చేసుకుంటూ చాలా నీట్గా ఇక్కడ ప్రాసెసింగ్ విధానం అది జరుగుతుంది. ఇందాకే చెప్పారు కదా ఓనర్ గారు, మేము క్వాలిటీ విషయంలో కానీ మేము వాడే రా మెటీరియల్ విషయంలో కానీ ఎలాంటి దాంట్లో కూడా రాజీ పడమని. నిజంగా ఇక్కడ అలాంటి పరిస్థితి ఉంది. పనివారు అందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఇక్కడ పనిచేస్తున్నారు. చూద్దాం ఇక్కడ ఒకసారి ఎలాంటి పరిస్థితి ఉందో. రండి సార్. ఇది మిల్క్ మేడ్. ఏంటి సార్ ఇది? మిల్క్ మేడ్ ఇది. ఓకే. మిల్క్ మేడ్ వచ్చి మనం ఒక 500 గ్రామ్స్ చూసి దాంట్లో అది కోకోనట్ బిస్కెట్ అని ఈ కోకోనట్ బిస్కెట్లో కలిపి చేస్తారు. ఓకే. ఇదేం బిస్కెట్ అమ్మ ఇది? విశ్వ ఇది దిల్పసందా? ఓకే. దిల్ పసంద్కి వాడే దాంట్లో మనకు ఆ మిల్క్ మేడ్ అనేది మనం కలుపుతారు. ఓకే. దిల్ బసంత్లో ఇది వచ్చేమో బ్రెడ్ పౌడరు. ఇది వచ్చే మిల్క్ మేడ్ వేసేసి దీంట్లో గీ వేస్తారు. గీ ఏదమ్మా? గీ ఓపెన్ చేయమ్మా. ఓపెన్ చేయి. మంచి మన ఇక్కడే మనకి డైరీ ఉంది. డైరీలో వాళ్ళు క్రీము వెన్న తీస్తే వెన్న వచ్చి మనం కాసి మరగబెట్టి దీన్ని నెయ్యి కింద తయారు చేస్తాం. ఈ నెయ్యి వచ్చి ఒరిజినల్గా వాడతాం. ఒరిజినల్ నెయ్యి మినిమం వచ్చి 800 నుంచి 900 రూపీస్ పడుతుంది పర్ కేజీ గీ. అంటే ఇది మన సొంత తయారు సార్, బయట నుంచి కొనం మనం. మన సొంత తయారు. మనం పాలు తీసుకుని సొంతంగా తయారు చేసి దీంట్లో వస్తున్నా. బయట నుంచి అయితే మనం బయట నుంచి కొనం. మనకి సొంతంగా క్రీమ్ వస్తుంది. ఆ క్రీమ్లో మనం మరగబెట్టుకొని మన సొంతంగా మనం తయారు చేసుకుంటాం. లోన్ రన్నింగ్ ఉందా? ఇది గ్యాస్ ఓవెన్. దీంట్లో ఆ మెటీరియల్ పెడతాం వస్తుంది. ఇది డీజిల్ ఓవెన్. దీంట్లో ఏముంది లోన కూడా మనము దీని మెటీరియల్ వేరు. దీంట్లో బట్టరు మైదా ఇవన్నీ వేసి కొంచెం బాగా తయారు చేస్తాం. మన దగ్గర తప్ప ఈ క్వాలిటీ మన దగ్గర తప్ప ఇంకెక్కడ కూడా ఈ రస్కు ఇంత క్వాలిటీకి ఎక్కడ దొరకదు. దీంట్లో బటరు, ఒరిజినల్ పాలు, మైదా, లైట్గా ఈస్ట్. అంటే ఆ పాలు కూడా మన సొంత పాలే. మన సొంత పాలే. ఆ పాలు కూడా మన సొంతం. ఓన్లీ బటరు, మిల్క్, మైదా దాంతో కలిపి మనం చేస్తాం. స్టైల్లో మనం పుల్లలు పెట్టి వంట ఐటెం తయారు చేస్తున్నాం. పూర్వం స్టైల్లో పుల్లలతో అయితే మంచి టేస్ట్ వస్తుందని దాంతో ఐటెం తయారు చేస్తున్నాం. ఇగో తయారు చేసిన ఐటెం స్వీట్స్ అమలాపురంలో చూపించామా? ట్రైల్ ఒక ట్రై చూపించలేగా. ఈ స్వీట్స్ వచ్చాము షాపులకు వెళ్తుంటాయి. అమలాపురంకి, పాలకొల్లకి ఎప్పటికప్పుడు. బండి కూడా చాలా నీట్గా రోజు శుభ్రంగా కడిగించి వాష్ చేస్తాం డైలీ. సరుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత శుభ్రం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ కూడా క్లీన్ చేసి ఐటమ్స్ దీంట్లో పెడతాం. అలాగే ఇది సేమ్ ఇది కూడా అంతే.
కానీ పరిశుభ్రత క్వాలిటీ విషయంలో రాజీ పడరండి వీళ్ళు. చూడండి, దగ్గరుండి పరిశుభ్రంగా దీన్ని నీట్గా తుడిపించడం, ప్రతిరోజు కడగడం, ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తుంటారు ప్రత్యక్షంగా. ఎందుకంటే డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ మంచి పేరు సంపాదించుకోవడం చాలా కష్టం. దానికోసమే వీరి బ్రదర్స్ అక్కడ షాప్ దగ్గర ఆయన, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఈయన నిత్యం పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఇది స్టోర్ రూము. దాంట్లో అన్ని బ్రాండెడ్ ఐటమ్సే. జీడిపప్పు ఉందంటే పలాస జీడిపప్పు మనం పలాస కర్రీ చేస్తాం. మొత్తం అంతా కూడా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. దాంట్లో ఎటువంటి చిన్న పప్పు కానీ చిన్న తొక్క కానీ మీరు కావాలంటే జూమ్ చేసి చూసుకోండి. మీరు భూతత్వంలో పెట్టి చూసుకోండి, ఎక్కడైనా చిన్న తేడా ఉందేమో చూడండి. పప్పులు కానీ ఏవి కూడా లోకల్ బ్రాండ్స్ ఏం వాడం. అన్నీ కూడా మనం బయట నుంచి అన్ని మంచి మెటీరియల్ తెప్పిస్తాం. ఈ జీడిపప్పు అనేది కూడా మనం పలాసలో కొంటాం. ఇదిగోండి బాదం పప్పు మంచిది వాడతాం. అలాగే పల్లీలు అన్నీ కూడా నెంబర్ 1 సరుకులే. అన్నీ కూడా బాగు చేసుకొని అదిగో నువ్వు పప్పు కూడా ఎక్సలెంట్గా ఎక్సార్డినరీ పప్పు వాడతాం. ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా ఉండదు. ఏం సార్ జంబో స్పెషల్? జంబో స్పెషల్. ఇదిగోండి శనగపప్పు ఉందంటే ఇది ఏంటిది, ఇదిగోండి చేసిలో చూడండి పప్పు. శనగపప్పు అన్నీ కూడా పప్పులన్నీ క్లీన్ చేసి దీంట్లో వేస్తాం డ్రమ్ముల్లో. ముందు ఇలా మూటల్లో వస్తుంది, తర్వాత ఇలా డ్రమ్ముల్లో పప్పులన్నీ క్లీన్ చేసి వేస్తాం. అటుకులు, పెసరపప్పు, ఇది బాదం పప్పు, జంబో బాదం, దాల్చిన చెక్క. ఇది దాల్చిన చెక్క అండి. మన కేరళ నుంచి తెప్పిస్తాం. మామూలుగా ఇక్కడ ఎక్కడైనా కొనుక్కుంటే మనకి మినిమం 400 450 ఉంటే మనం అక్కడ 800 ఆ రేంజ్లో పెట్టి తెప్పిస్తాం. ఇది మంచి క్వాలిటీ, మంచి టేస్ట్ ఉంటుంది. చూపించమ్మా ఒక దాల్చిన చెక్క తీసాగా. అలాగే ఎలాచి చూపించమ్మా, ఎలాచి చూపించి. అలాగే లవంగిలు చూపించమ్మా. 8 PM గ్రీన్ కలర్ ఎలాచి. ఇవి కూడా మనకి బయట నుంచి తెప్పిస్తాం. ఇవి కూడా మంచి బయట నుంచి తెప్పిస్తాం. నెంబర్ 1 ఇక్కడ ఉన్న దాని మీద 30% రేట్ ఎక్స్ట్రా ఉంటుంది కాస్ట్. ఆ కాస్ట్తో మనం ఐటమ్ తెప్పిస్తుంటాం. సో తీయమ్మ. అలాగే ఇది మిరియాలండి. ఈ నెంబర్ వన్ క్వాలిటీ జున్నుకి వాటికి వాడతాం ఒరిజినల్గా. జున్నుకి కొన్ని దీనికి తీయమ్మ. జీలకర్ర ధనియాలు కూడా తీయమ్మ. జీలకర్ర ఇదిగో అది జీలకర్ర అండి. అది ఇదిగో ధనియాలు అండి. అది ఆ ధనియాలు కూడా నెంబర్ 1 క్వాలిటీ అండి. చూడండి, మసాలా సరుకులకు వాడతాం. అది ఇంకా తీయమ్మ. దాంట్లో ఏమో జల్లిస్తామండి. జల్లించేసి శుభ్రంగా అన్నీ బాగు చేసుకుంటూ ఆవిడని కూడా చూపించండి. అంతా కూడా శుభ్రంగా బాగా జల్లించుకుంటూ ఇవన్నీ పక్కాగా ఏది కూడా ఐటము క్వాలిటీ అది మా సూపర్వైజర్ మొత్తం చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ జల్లించి అన్నీ చేసి అప్పుడు ఐటమ్కి మనం రెడీ చేస్తాం. చూస్తారండి, నాణ్యత విషయంలో మేము అసలు రాజీ పడమండి. ఒకసారి ఇటువైపు చూస్తే నాణ్యత విషయంలో ఎటువంటి రాజీపడి ప్రయత్నం ఏమన్నా అయితే ఉండదండి. సో శుభ్రంగా మొత్తం సూక్ష్మంగా పరిశీలించి నాణ్యత విషయంలో కంపల్సరీ అప్రమత్తంగా ఉంటారు. నాణ్యత విషయంలో మాత్రం యాజమాన్యం మాత్రం ఇప్పుడు అప్రమత్తంగా ఉంటారండి. మేము ఎటువంటి చిన్న పదార్థాలకు చిన్న సూక్ష్మ లోపం ఉన్నా పక్కన పెట్టడం జరుగుతుంది. అది యాజమాన్యానికి తెలియజేయడం జరుగుతుంది. యాజమాన్యం మాత్రం ఎప్పుడు అసలు లెక్క చేయరండి కానీ క్వాలిటీ విషయంలో. ఇదండి, ఒకసారి చూస్తాను మీరు. శనగపిండి అన్నీ ఎప్పటికప్పుడు జల్లించేసి డ్రమ్ముల్లోనూ అట్లా వేస్తాం. ఎప్పటికప్పుడు మొత్తం శనగపిండి ఏంటి దేనికి దానికి మొత్తం చెక్ చేసండి.
కరెక్ట్గా వేస్తామండి. మైదా కానీ వరిపిండి కానీ మైదా వరిపిండి విషయంలో మాత్రం అసలు ఎటువంటి లోపలన్నా వెంటనే తీయడం జరుగుతుంది. వైపు చూస్తే పలాస నుంచి వచ్చిన జీడిపప్పు అండి ఇది. దీంట్లో ఎటువంటి సూక్ష్మ లోపాలు ఉన్నా దీన్ని పక్కన పెట్టడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్య దృష్ట్యా మేము మాత్రం ఖచ్చితంగా ఉంటామండి. స్వీట్స్ వాడకంలో ప్రధానమైనది నెయ్యి. ఆ నెయ్యి కనుక ఎంత శుభ్రంగా ఉంటే మిఠాయిలు అంత స్వచ్ఛంగా అంత రుచికరంగా ఉంటాయి. అలాంటి నెయ్యి విషయంలో యాజమాన్యం వారు ఎలాంటి ప్రోడక్ట్స్ దిగుమతి చేసుకుంటున్నారు, వాటిని ఎక్కడి నుంచి రప్పించుకుంటున్నారు అనే విషయం ఇప్పుడు యాజమాన్యం వారిని అడిగి తెలుసుకుందాం. స్వీట్ విషయంలో ప్రధానమైనది నెయ్యి అండి. నెయ్యి బాగుంటేనే స్వీట్ టేస్ట్ బాగుంటుంది. అలాగే అన్నీ కూడా మనం సమపాలలో వేసుకోవాలి. ఇది ఒక పంచదార కానీ, ఒక పాలు కానీ, ఒక నెయ్యి కానీ అన్ని సమపాలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. దీనికి ఏంటంటే మనం అది కొన్ని కలాకండ్స్కి గీ మైసూర్ పాక్స్కి, ఒక నేతి పాపిడీలకి, కోవాకి ఇది మేము వాడతాం. ఇది ఈ జెర్సీ గీ కానీ లేకపోతే విశాఖ గీ కానీ వాడతాం. ఇంకా పోతే ఇది కూడా హై క్వాలిటీలో ఈ గీ వాడతాం. ఇది కాకుండా మేము సున్నుండలకి, అరిసెలకి, పూతరేకలకి సొంతంగా క్రీమ్ తెచ్చి మేము సొంతంగా మరగబెట్టి సొంతంగా ఒక డబ్బాల్లో మేము వేసుకొని దాంట్లో ఆ గీ మేము వాడుతుంటాం. ఆ గీ డబ్బా తీయమ్మా, ఇది సొంతంగా ఇదిగోండి చూడండి. మీకు ఆ పైన చూడండి, ఆ పూస ఎలా కనబడుతుంది చూడండి. ఆ పూస చూడండి ఎంత నీట్గా ఆ నెయ్యి అలా ఉంటేనే హై క్వాలిటీ అండి. అది దాళ్ళలా గట్టి కట్టకూడదు, ఆయిల్లాగా లూజ్ రాకూడదు. సమానమైన పూసతో ఉంటేనే అది క్వాలిటీ అండి. ఒక్కసారి మీ మండ మీద చూసుకొని ఒకసారి స్మెల్ చూడండి. ఆ ఒక్కసారి అలా స్మెల్ చూడమ్మా. చూడు ఇక్కడ కొడుతుందా స్మెల్, చూసారా? ఇప్పుడు ఈ గీ ఉందమ్మా. ఈ గీ వచ్చి సున్నుండలకి, అరిసెలకి అలాగ వగేరే ఐటమ్స్కి అన్నిటికి కూడా, రోస్ట్ కోవాకి, హల్వాకి ఇది మేము వాడతాం. ఇది ఏంటంటే సొంతంగా మేము క్రీమ్ తెచ్చుకొని మేము సొంతంగా మరగబెట్టుకొని మేము సొంతంగా కాస్తాం. ఇది మినిమం వచ్చి 900 నుంచి 1000 రూపీస్ పడుతుంది పర్ కేజీ గీ. ఆ గీ వాడతాం మేము. మాకంతా కూడా ప్రజల ఆరోగ్యం కోసం మాకు ఏంటంటే ఇన్కమ్ కన్నా ప్రజలు ఇది కావాలి. మాతో పాటు ఒక 10 మంది స్టాఫ్ బతకాలి. మాకు ఒక ఆనంద సాయి అనేది ఒక మంచి బ్రాండు, మంచి గుర్తింపు మాకు రావాలని మరీ ఇంకా ప్రజల కోసం మేము ఇంకా కొన్ని మంచి ఐటమ్స్ ఇవ్వాలని ఇంకా కోరుకుంటున్నాం. ఇంకా మాకు ఏమైతే కొత్త మాస్టర్లు కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో, వాళ్ళతో కూడా కొన్ని ఐటమ్స్ చేయిస్తాం కూడా. వాళ్ళందరికీ కూడా ఈ మధ్యన ఎక్కడో మన జార్ఖండ్లో గీ ఐటమ్ స్పెషల్ ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా మన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మీకు అది కూడా నేను ఆయన చూపిస్తాను. ఆ స్పెషల్ ఆయన మీకు నేను చూపిస్తాను. అతను కూడా గీ ఐటమ్, గీ లడ్డూలు, గీ ఇది ఎలా తయారు చేస్తారో మీకు చెప్తారు. అది కూడా చూడండి. ఆయనకు వచ్చే ఒక మాదిరిగా గీ కానీ ఏమాత్రం కూడా కొంచెం డిఫరెన్స్ ఉన్నది కూడా పక్కగా తీసేస్తారు. అది అసలు ఉంచదు ఆయన. మేము అంతకన్నా ఉన్నాం. అలాంటిది ఇప్పటివరకు అతను చూడలేదు కూడా. ఏది బాగోలేదనేది మాట మాత్రం మాకు ఇప్పటివరకు వినిపించలేదు ఆయన దగ్గర నుంచి. మేము అంతకన్నా ఆయన మా మాస్టర్ అబ్బా ఇంత బెస్ట్ క్వాలిటీ ఎక్కడి నుంచి తెస్తున్నారు, మిల్క్ బెస్ట్ క్వాలిటీ ఉంది, గీ బెస్ట్ క్వాలిటీ ఉంది. మాకు అంతా కార్ఖానా కూడా మేము అనుకున్న దాని మీద ఎక్కువగా బాగుంది, చాలా బాగుంది అని మరీ మా మాస్టర్లు, మాకు ఎక్కడి నుంచి వచ్చిన మాస్టర్లు వీళ్ళందరూ మాకు చెప్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు పెట్టే భోజనం కానీ, మాకు పడుకునే షెల్టర్ కానీ చాలా సూపర్గా మాకు ఇస్తున్నారు అని కూడా మాస్టర్లు కూడా మాకు చెప్తున్నారు. గోదావరి జిల్లాలో కూడా పైన కవర్ వేసి సీల్ చేసి ప్యాక్ చేసి
వేసావా? ఇక్కడ యజమానులు పని వాళ్ళని తేడా ఉండదండి. మేము పొద్దున్న లేస్తాం, ఇక్కడ 6 గంటలకే కార్ఖానా వర్క్ స్టార్ట్ చేస్తాం. 5-6 గంటలకల్లా స్టార్ట్ చేసి అందరం కలిసిమెలిసే పని చేస్తుంటాం. కలిసిమెలిసి పనిచేస్తూ అందరం కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం. ఉండి అందరూ కూడా మంచి క్వాలిటీగా అందరూ కూడా మంచి క్వాలిటీగా మంచి ఇదిగా శుభ్రంగా పరిశుభ్రతతో మంచి ఐటమ్ చేసి అందరూ కూడా నెంబర్ 1గా మనం అందిస్తాం. అయిపోయింది, చూసారిపోతుంది. ఎలాచి పౌడర్ ఏమో, ఎలాచి పౌడర్, బాదం పప్పు వచ్చండి. కలసం మామూలుగా 15 మనం ఎప్పుడు కాబట్టి అలాగే అట్టుపూలు వస్తుంది. అవి రెడీ చేసుకోవాలి. ఫ్లవర్స్ ఇటువంటి తెచ్చాము. ఏ రూమ్ సార్ ఇది? ఏ రూమ్ అంటారండి? ఇది గీ లడ్డు తయారు చేస్తామండి. ఓన్లీ లడ్డు కోసం అండి. గీ లడ్డు, తర్వాత మన రసగుల్లా స్వీట్స్ తయారు చేస్తారు. గీ లడ్డు, ఇది గీ అండి. ఈత తయారు చేస్తారు వాళ్ళు. ఒకసారి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను. ఇది సార్ పక్కన అది కాలాజామ్. కలాజామ్, గులాబ్ జామ్, అంగూరు, వాటర్ ఒరిజినల్ బెల్లం. ఓకే ఓకే. హల్వా, బెల్లం గీ హల్వా. వెరీ గుడ్ వెరీ గుడ్. అంత బెల్లం గీ హల్వా. రోజు మాకు 100 కేజీలు వస్తుందండి హల్వా. ఏ రోజుకి ఆ రోజు తయారైపోతుంది సార్? డైలీ ఇక్కడ తయారైంది. 8 ట్రైలు అయిపోతాయి సార్. ఓకే ఓకే. డైలీ మాకు 100 కేజీ హల్వా అవుతాయి. 100 కేజీల హల్వా ఉంటాం ప్రతిరోజు.
మీరు గమనిస్తే చూసారా, కేవలం స్వీట్స్ అనే కాకోకుండా ప్రతి రూము ఎంత పరిశుభ్రంగా ఉందంటే చాలా అమర్చి పెట్టి నీట్గా ఎట్లయితే చేస్తారో అంత నీట్గా యాజమాన్యం వారు చూస్తున్నారు. చూడండి, మీకు ఎక్కడైనా సరే ఎక్కడ కూడా చెత్త కానీ చెదారం అట్లాంటిది ఏమి లేకోకుండా పాత్రలు కానీ ఇలా ఉపయోగించేవి కానీ అన్నీ కూడా చూడండి, ఎక్కడ బూజు పట్టడం కానీ ఇట్లాంటివి ఏమి లేకోకుండా అంతా చాలా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఈ స్వీట్స్ అనేది ఇక్కడ తయారు చేస్తున్నారు. సూరిబాబు అని నేను ఆయన చిన్నప్పుడు 86 నుంచి 2000 వరకు కలిసిమెలిసి వర్క్ చేసాం. కలిసిమెలిసి వర్క్ చేసి 2000లో మనం షాప్ పెట్టాం. 2000లో మనం షాప్ పెట్టాక 2000 షాపు పెట్టినప్పుడు అప్పటి నుంచి మన దగ్గరే ఉన్నాడు. సీనియర్ మోస్ట్ వర్కర్, హార్ట్ వర్కర్. ఓన్లీ హార్ట్ పనిలో మంచి స్పెషల్. ఒకసారి వాడిన ఆయిల్ మళ్ళీ వాడు, ఒకసారి వాడిన ఆయిల్ మళ్ళీ వాడు. ఆయిల్ అంతా ఇలా డిస్మెంట్ చేస్తారు. ఆయిల్ కాకాయలన్నీ తీసేసి పక్కన పెట్టేస్తారు రోజు. ఇది ప్యాకింగ్ రూము. ఇక్కడే తయారు చేసిన వస్తువులన్నీ కూడా ప్యాకింగ్ చేస్తారు. చూడండి ఎంత పరిశుభ్రంగా ఇక్కడ ప్యాకింగ్ అనేది చేస్తున్నారు. క్వాలిటీ విషయంలోనే కాకోకుండా క్వాంటిటీ విషయంలో కూడా ఆనంద్ సాయి వారు రాజీ పడరు. అవసరమైతే 1 గ్రాము ఎక్కువ వేస్తారు తప్ప తక్కువ అనేది వీళ్ళ చరిత్రలో లేదు. అందుమూలంగానే 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా యావత్ ప్రపంచంలో కూడా వీరు స్వీట్స్ రంగంలో మంచి పేరు సంపాదించుకున్నారు. కొట్టులో 200 రకాల పైబడి స్వీటు హాట్ ఉంటుంది సార్. 200 రకాలు స్వీటు, మొత్తం స్వీట్స్ హాట్స్ మొత్తం కలిపి ఉంటాయి. ఏ ఐటమ్ అయినా సరే అన్నీ ఎనీది మా సొంత తయారే. బయట ఐటమ్ చాక్లెట్స్ ఏమైనా ఉంటే అవి ఉంటాయి, వగేరే ఉంటాయి. మిగతా ఏమీ కూడా అన్ని స్వీట్స్ కానీ హాట్స్ కానీ మొత్తం టోటల్ మా సొంత తయారే. ప్రతి ఐటెంలో కూడా బటర్ పడుతుంది. ప్రతి ఐటెంలో బటర్ వాడతాం. మంచి ఆర్గానిక్ బెల్లం వాడతాం. అలాగే మొత్తం మంచి నీట్గా ప్యాకింగ్లు చక్కగా అన్నీ చేసి డేట్లు చూసుకొని దీనికి మనం 10 డేస్ పనిచేసేది మేము 5 డేసే ఉంచుతాం. ఒక్క రోజు కానీ దాటినా సరే దాన్ని వెంటనే డిస్మాంటిల్ చేసేస్తాం. మా దగ్గర మిగలదు. రిటర్న్ ఇప్పుడు మా షాప్ పెట్టిన తర్వాత ఇంతవరకు రిటర్న్ మేము ఐటమ్ చూడలేదు. మాకు ఏ రోజుగా రోజు హాట్ కేకుల్లోకి వెళ్ళిపోతాయి. ఎనీ ఐటమ్ మాకు హాట్ కేకులోకి వెళ్ళిపోతుంది. ఈ పకోడీ 250 గ్రామ్స్ అండి. ఈ బాక్స్ 18 గ్రామ్స్ అండి. మేము ఆల్రెడీగా 4 గ్రామ్స్ ఎక్స్ట్రా వేసాం. 4 గ్రామ్స్ ఎక్స్ట్రా వేసే ప్యాక్ చేస్తాం. ప్రతిదీ కూడా పక్కాగా కూడా అది తూకంలో కానీ దేంట్లో కానీ ఎటువంటి మోసం కానీ ఎటువంటి ఇది చెయ్యం. 1 గ్రాము ఎక్కువ ఉంటుంది తప్ప 1 గ్రాము తక్కువ ఉండదు. ఒక ఆర్డర్ విషయంలో కానీ ఏది విషయంలో కానీ ఏ క్వాంటిటీలో కానీ ఏ విషయంలోనే కానీ ఇవ్వండి. అప్పడాలు కానీ చేకోడి కానీ అది అప్పడాలు కానీ చేకోడి కానీ మిక్చర్ కానీ జీడిపప్పు పకోడీ కానీ గుళ్ళు పకోడీ కానీ అన్నీ పప్పు చేగూడలు కానీ మా దగ్గర పప్పు చేగూడలు చాలా స్పెషల్ అండి. ఇదిగోండి ఈ పప్పు చేగూడి చూడండి. మీకు చక్కగా చేకోడికి పప్పు అంటించినట్టు అంటే మనము పూర్వం ఇప్పుడు చూడండి మన చేతికి గాజు పెట్టుకుంటాం చూడండి. గాజు కానీ కడియం కానీ డైమండ్స్ ఎలాగ అంటిస్తాం అలాగే ఈ పప్పు చేగూడికి పప్పు అంత నీట్గా అంటిస్తాం మేము.
ఇది గ్యాప్ లేకుండా దీనికి మంచి ఎక్స్పర్ట్ వర్కర్స్ పూర్వం నుంచి నా షాప్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఉన్నారు లేడీస్. వాళ్ళంతా కూడా చాలా చక్కగా చేస్తారు ఈ చేగోడీలు అవి. ఈయన సూరిబాబు అని మేము చిన్నప్పటి నుంచి 86 నుంచి మేమిద్దరం, నేను స్వీట్ మాస్టర్గా, ఈయన హాట్ మాస్టర్గా, మేము స్టార్టింగ్ రాజమండ్రిలో మేమిద్దరం కరాచీ స్వీట్ నుంచి మొదలుపెట్టాం. ఇద్దరం కూడా అట్నుంచి అలాగా కొన్ని దగ్గరలో పనిచేసి మంచి వర్క్ నేర్చుకొని ఇలాగా 2000 దాకా ఇద్దరం కలిసిమెలిసి పనిచేసి 2000 దాకా మేము ప్రయాణం సాగించాం. 2000లో నేను షాప్ పెట్టాను. నేను షాప్ పెడతా 2000లో నా షాప్లోకి ఈయన వచ్చేసాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా కుటుంబ సభ్యుడిలాగే ఉంటాను. మా కుటుంబాన్ని ఎలా చూసుకుంటానో మా కుటుంబ సభ్యుడిలాగే చూసుకుంటాను. ఆ తర్వాత నాకు 2000లో షాప్ పెట్టిన తర్వాత నాకు చిన్న కుర్రోడు నాకు మాకు సొంత కొడుకు లెక్క వచ్చాడు. వీడి పేరు జనార్దనం. వీడు కూడా మనం ఉన్నా లేకపోయినా మొత్తం కార్ఖానా శుభ్రంగా ఐటెం విషయంలో ఏంటి, ఏ విషయంలో ఏంటి, మొత్తం అంతా కూడా అంతా వీడి చేతుల మీదే నడుస్తుంది. వీడన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటాడు. మేమందరం కూడా యాజమాన్యం లేకపోతే పని వాళ్ళు కాకుండా మొత్తం అంతా కుటుంబ సభ్యుల్లాగే మేము కలిసిమెలిసి మెసులుతాం. అలాగే లేడీస్ కూడా పూర్వం నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంచుమించు 23 సంవత్సరాలు పెట్టి కూడా వర్క్ చేసిన వాళ్ళు మా దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా మనకు అన్ని విధాలా కూడా ఈ అరిసెలేంటి, ఈ సున్నుండలేంటి, ఈ బొబ్బట్లేంటి, ఈ పిండి వంటలు, ఈ చేకూడీలేంటి, ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా అందిస్తుంటే వీళ్ళు చక్కగా తయారు చేసి మనకు అన్నీ అందిస్తుంటారు. అన్నీ అందిస్తుంటే వీళ్ళు చక్కగా వేపేసి అన్నీ చక్కగా ఓ దాంట్లో పెడుతుంటారు. అలాగే అన్నీ కూడా మేమున్నా లేకపోయినా సొంతంగా వీళ్ళు కార్ఖానా, వీళ్ళు షాపు అన్నిటిగా చూసుకుంటారు. అసలు మాకైతే ఈ కార్ఖానాతో కానీ దీంతో కానీ పని లేదు. కానీ మేము జస్ట్ ఒక గంటన్నర వచ్చి మీకు వీళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని మేము వెళ్ళిపోతాం. నమ్మకం అంతా మా నమ్మకం అంతా మా పనివారి మీద. మా పనివారు కూడా అంటాం కూడా బాగలేదు. మాకు పనివారు కూడా అంటాం నా నోటంటే రావట్లేదు. మా కుటుంబ సభ్యులు, మా పనివారు అంటే నాకు ఇబ్బందిగా ఉంది. మా కుటుంబ సభ్యుల మీద వెళ్తున్న ముఖ్యంగా నాకు షాపు పెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు ఫస్ట్ 5 గేదెలతో పాలు స్టార్ట్ చేశాడు. ఇవాళ 100 గేదెలు, 20 ఆవులు. ఆ పాలన్నీ మాకే ఇస్తాడు. దాదాపు 400 లీటర్లు, 350, 400 లీటర్ల పాలు మిల్క్ మాకు సప్లై చేస్తాడు. మంచి క్వాలిటీ మిల్క్ ఇస్తాడు. నాకు తప్ప ఎవరికి 1 లీటర్ కూడా ఇవ్వడం ఎవరికన్నా అంత నమ్మకం. దగ్గరుండి మనకి ఈరోజు వరకు కూడా ఇస్తున్నాడు, ఇంకా ఇస్తాడు కూడా. మళ్ళీ మేము గేదెలు పెంచమంటున్నాం. ఒక 100-150 గేదెలు చేయమంటున్నాం. ఇంకా ఇంకొక 50 గేదెలు పెంచమంటున్నాం. ఎందుకంటే బయట డైరీల్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ పాలు కొంటుంటే అవి పెద్దగా క్వాలిటీ రావట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా మ్యారేజ్ సీజన్ ఉన్నప్పుడు తప్పని పరిస్థితి. మామూలుగా అయితే మాకు ఈయన ఇచ్చిన పాలు మాకు సరిపోతాయి. మంచి నమ్మకస్తుడు, బాగా మనకి మంచి పాలు వేస్తాడు. ఈ వ్యవస్థాపకుడు మా అన్నయ్య కోరాడ వెంకట్రావు, నేను, మా తమ్ముడు కలిసి 2000లో మన ఆనంద సాయి ఓపెన్ చేసాం. ఆ రోజు నుంచి ఆయన వర్కర్గా కార్ఖానలో ఉండేవారు, నేను షాపులో ఉండేవాడిని. మా తమ్ముడు నేను షాపులో ఉండేవాళ్ళం. అంచెలంచెలుగా ఎదిగి శ్రీకాకుళంలో షాప్ పెట్టాం. తర్వాత అమలాపురంలో షాప్ పెట్టాం. ఈ రోజు వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే సిస్టమ్ మాది. ఒకసారి వాడిన బాయిల్ చేసిన ఆయిల్ మళ్ళీ మేము వాడం. ఒకసారి వాడిన పాకం మళ్ళీ మేము వాడం. అది వెంటనే డిస్మాండిల్ చేస్తాం. రోజుకి 25 కేజీలు రాని 30 కేజీలు రాని ఆయిల్ అయితే మా ఊక పొయ్యిలో పోసేస్తాం, మా పుల్లల పొయ్యిలో పోసేస్తాం మేము. అంతే తప్ప ఎవరికి బాబు మీరు ఒక 50 రూపాయలు ఇస్తాము మీ ఆయిల్ మాకు ఇవ్వండి, లేకపోతే 30 రూపాయలు ఇస్తాము మా ఆయిల్ మాకు ఇవ్వండి అని అంటే మేము ఇవ్వము. ఎందుకంటే అది ఆ ఆయిల్తో వర్క్ చేస్తే ప్రజలకి హానికరమని మేము అలాంటి పనులు చేయం. మా తరం, మా పిల్లల తరం, తరతరాలుగా మా శక్తి వంచన లేకుండా మంచి మిఠాయిలు అందించాలని మేము ప్రయత్నిస్తున్నాం. మా పిల్లలు కూడా ప్రజల ఆరోగ్యం కూడా మేము ఇప్పుడు ఎలాగైతే అందిస్తున్నాం మా పిల్లలు కూడా అలాగే అందించాలని మేము మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.